కోట్ల సాక్ష్యం 52,000 కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు. ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపట్టినారు. ఆనాడు 52,000 కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త. 52,000 కోట్లు అని చెప్పి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలువ దవ్వకుండా కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాంని ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని సంస్థలు కూడా తప్పుపట్టినాయి. 10 ఏళ్ళు కేంద్రంలో 10 ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ళు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎందుకంటే నీళ్ల కోసమే జరిగిన పోరాటం కాబట్టి నీళ్లలోనే నిప్పులు పుట్టించిన ఉద్యమం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గోదావరి నీళ్లను మన బిల్లుకు మళ్లించాలనే ఒక సదుద్దేశంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నానాడు ఎందుకంటే సిడబ్ల్యూసి స్వయంగా చెప్పింది ఈ ప్రాజెక్టు సరైన ఆలోచన కాదు అని. అందుకే కేసీఆర్ గారు నిపుణులతో మేధావులతో రిటైర్డ్ ఇంజనీర్లతో సర్వీస్లో ఉన్న ఇంజనీర్లతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో అందరితో కూడా చర్చించిన తర్వాత వాటి నివేదికలు తీసుకున్న తర్వాతనే ఆనాడు గోదావరి నీళ్లను తెలంగాణ బిల్లుకు మళ్లించాలనే ఒక భగీరథ ప్రయత్నం ప్రారంభించినారు. అప్పటికే మహారాష్ట్ర చెప్తా ఉంది అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తుమ్మిడిహెట్టి దగ్గర ముంపుకు గురవుతుంది మా ప్రాంతం కాబట్టి ఒప్పుకోం అని అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఎన్నింటికి మించి సెంట్రల్ వాటర్ కమిషన్ తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని స్పష్టంగా తన నివేదిక ద్వారా చెప్పింది. చెప్పడమే కాదు ఆల్టర్నేటివ్ చూసుకోండి ప్రత్యామ్నాయం చూసుకోండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కలు వ్యాప్కో సర్వే నిపుణుల సలహాలు సంప్రదింపులు ఇవన్నింటి తర్వాత ఆనాడు తుమ్మిడిహట్టి కంటే ఎక్కువ నీరు లభ్యత ఉండే మేడిగడ్డ వద్ద మరి నీళ్లు తీసుకోవడం మేలు అనే నిర్ణయానికి వచ్చి కాళేశ్వరం అనే ప్రాజెక్టుకు ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక సార్లు ఒకసారి కాదు అనేక సార్లు పక్క రాష్ట్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నా వారితో రాజకీయంగా వైరుధ్యం ఉన్నా అనేక సార్లు అక్కడికి పోయి మేడిగడ్డ దగ్గర మేము కట్టుకోబోతా ఉన్నాం. మరి ప్రాణహిత గోదావరి మొత్తం అంతా కూడా అక్కడ అద్భుతమైన నీటి లభ్యత ఉన్న ప్రాంతంలో కట్టడం వల్ల మాకు లాభం జరుగుతుంది మా రాష్ట్రానికి అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది తప్పుతుందని చెప్పి వారిని ఒప్పించి అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకొని మరి ఒక డిప్లొమసీ చూపెట్టి ఒక వాటర్ డిప్లొమసీ అనే కొత్త ఆలోచన విధానాన్ని కూడా శ్రీకారం చుట్టి గోదావరి పైన బరాజుల నిర్మాణం చేయడం జరిగింది. పక్క రాష్ట్రంతో పంచాయతీలు పెట్టుకొని అంతర్రాష్ట్ర ఇబ్బందులు అంతర్రాష్ట్ర వివాదాలని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టకుండా మరి ఆనాడు ఇబ్బంది పెడితే జల దౌత్యం నెరిపి మొత్తానికి అన్ని అనుమతులు కూడా సాధించి కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారిది. చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు ఈ మధ్యన కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే అన్నట్టు కాళేశ్వరం అంటే ఒక బరాజ్ మాత్రమే అన్నట్టు కొంతమంది తెలిసి తెలవక తెలిసి కూడా కావాలని ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు కాళేశ్వరం అంటే ఏమిటి అనేది రాష్ట్ర ప్రజలకు ఈరోజు చెప్పదలుచుకున్నాం. దాంతోపాటు తప్పకుండా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతున్న వాళ్ళకు కూడా సజీవంగా చూపెట్టాలన్న ఉద్దేశంతో మేము మేడిగడ్డకు కూడా బయలుదేరిపోబోతా ఉన్నాం. మరి పెద్దలు కేసీఆర్ గారు నల్లగొండ సభలో బహిరంగ సభలోనే స్పష్టంగా చెప్పారు మీరు పోవడం కాదు మేమే పోతాము నల్లగొండకి మన మేడిగడ్డ మాత్రమే కాదు అన్నారం పోతాము సుందిల్ల పోతాము మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్లకు సజీవంగా చూపెడతాము అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు కాళేశ్వరం అంటే 3 బరాజులు కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాలు 203 కిలోమీటర్స్ ఆఫ్ టనల్స్ కాళేశ్వరం అంటే
1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల వినియోగం. అంటే స్టోరేజ్ 141 టీఎంసీ అయితే యూటిలైజేషన్ 240 టీఎంసీలు. ఇవన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం తప్ప ఒక బరాజ్ కాదు. 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని, అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు. కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. కాళేశ్వరం ఇస్ నాట్ అ సింపుల్ ప్రాజెక్ట్. 88 మీటర్ల ఎత్తు నుంచి సముద్ర మట్టం మీద 88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకి మరి గోదావరి గంగను పైకి తీసుకొని పోయే, ఏటికి ఎదురెత్తుతూ పైకి తీసుకొని పోయే ఒక బృహత్తరమైన కార్యక్రమం కాళేశ్వరం. ఇంకొక మాటలో చెప్పాలంటే తెలంగాణ టోపోగ్రఫీ తెలిసిన వారికి తెలుసు, తెలియని వారికి తెలియదు. తెలంగాణ దాదాపుగా ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది. మధ్యలో హయ్యర్ ప్లాటో ఉంటే రెండు వైపులా, ఒకవైపు కృష్ణ మరొక వైపు గోదావరి. కృష్ణ 100, 110, 120 మీటర్ల స్థాయిలో కృష్ణ ప్రవహిస్తుంటే అబవ్ సీ లెవెల్, ఇంకోవైపు గోదావరి 80-90 మీటర్ల లెవెల్లో గోదావరి ప్రవహిస్తుంది. పైన హైదరాబాద్ లాంటి పట్టణం 535 మీటర్ల పైన హైదరాబాద్. కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాంతం 618 మీటర్లు. లక్ష్మీదేవిపల్లి షాద్ నగర్ ఏరియాలో 650 మీటర్లు. ఇట్లా ఏటవాలుగా ఉండే ఒక పరిస్థితి తెలంగాణది. తెలంగాణ యొక్క టోపోగ్రఫీ, దాని యొక్క పరిస్థితి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకునేది ఏంటంటే, దిగువన పారుతున్న గోదావరిని ఎగువకు ఎదురెక్కించడానికి, రప్పించడానికి చేసిన భగీరథ ప్రయత్నమే కాళేశ్వరం. తెలంగాణ రాష్ట్రానికి కామధేనువు, తెలంగాణ రైతాంగానికి కామధేనువు కాళేశ్వరం. తెలంగాణను కరువు నుంచి కూడా గట్టెక్కించే కామధేనువు కాళేశ్వరం. తాగునీటికి, సాగునీటికి, దేనికి ఇబ్బంది లేకుండా చేసే అద్భుతమైన కామధేనువు కాళేశ్వరం. ఎన్నో కేసులు వేసినారు, ఈ ప్రాజెక్టు కాకుండా చేయాలి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది, తెలంగాణ దశాబ్దాలు పడ్డ కష్టం తీరిస్తే కేసీఆర్ శాశ్వతంగా ప్రజల గుండెల్లో మిగిలిపోతాడని చెప్పి ఎన్నో కేసులు వేసిన తర్వాత కూడా వాటన్నిటిని అధిగమించి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని అధిగమించి 400 పైచిలకు అనుమతులు సాధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా, సిడబ్ల్యూసి కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా ఇతర శాఖలు కావచ్చు, గోదావరి గంగను మన పొలాల్లో ఉప్పొంగేలాగా చేసింది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వం, తెలంగాణ ఆనాటి ప్రభుత్వం. మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రావు అని చెప్పి దశాబ్దాల పాటు జరిగిన దగ ఏదైతే ఉందో, మోసం ఏదైతే ఉందో, దానికి చరమగీతం పాడుతూ దానికి ముగింపు పలికి గోదావరిలో మన వాటాను మనం తీసుకునే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్టుతో మన హక్కును మనం కాపాడుకున్న మన విషయాన్ని కూడా మన రాష్ట్ర రైతాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ప్రాణహిత చేవల్ల అనే ఓ ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమ దెబ్బకు జడిసి జలయజ్ఞంలో ఆదరాబాదరగా పెట్టినారు. ప్రాణహిత నుంచి 9 నుంచి నీళ్లు తీసుకొస్తాం, హైదరాబాద్ పక్కనే ఉండే చేవెళ్లకు నీళ్లు తెస్తామని చెప్పి నమ్మబలికి ఆనాడు ఆదరాబాదరగా ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. చేస్తే 100 కిలోమీటర్ల, ఎక్కడ చేవెళ్ళ, ఎక్కడ 9 ఎక్కడ కాగజ్ నగర్, అక్కడి నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకొచ్చే ప్రాజెక్టులో ఆనాడు మరి స్టోరేజ్ కాన్సెప్టే లేదు. అంటే వరద నీటిని తీసుకొని మళ్ళీ నింపుకోవాలి, వరద కాలం 90 రోజుల, 120 రోజుల, 3 నెలల, 4 నెలల వరద వర్షాకాలంలో వచ్చినప్పుడు దాన్ని తీసుకొని నిల్వ ఉంచుకోవాలనే కాన్సెప్టే లేకుండా కేవలం 100 కిలోమీటర్లు 9 నుంచి ప్రాణహిత నుంచి చేవెళ్ళకి తీసుకొచ్చే ఆనాటి ప్రాణహిత చేవెళ్ళ ప్రతిపాదనలో 16 టీఎంసీల సామర్థ్యం మాత్రమే, 16.4 టీఎంసీల రిజర్వాయర్లు మాత్రమే ఆనాడు పొందుపరచడం జరిగింది. దాన్ని పూర్తిగా సవరించి ఆనాడు అది కూడా లేదు, నిజానికి స్టోరేజ్ కాన్సెప్టే లేదు, మన్నించాల. అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేస్తాం, 16.4 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేసి 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పినారు తప్ప రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే కాళేశ్వరాన్ని ప్రతిపాదించడం జరిగిందో కేసీఆర్ గారు, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు
సమగ్ర స్వరూపమే మారి మేడిగడ్డ, అన్నారము, సుందిళ్ల దగ్గర 3 బరాజులు, 141 టీఎంసీల సామర్థ్యం ఉన్న స్టోరేజ్ రిజర్వాయర్లు, వాటిని నీటిని లిఫ్ట్ చేయడానికి 88 మీటర్ల నుంచి 618 మీటర్లకు ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలి అంటే బాహుబలి మోటార్లు కూడా పెట్టి 139 మెగావాట్ల సామర్థ్యం ఉండే మోటార్లను కూడా పెట్టి ఒక జలధార, జీవధార తెలంగాణకు కాళేశ్వరాన్ని ఆనాడు కేసీఆర్ గారు కరువు అనేది మళ్ళీ తిరిగి మన వైపు చూడకుండా ఒక వరప్రధానిలాగా నిర్మించడం జరిగింది. కొత్త ఆయకట్టు, అదేవిధంగా స్థిరీకరించబడే ఆయకట్టు, స్టెబిలైజేషన్ అండ్ న్యూ ఆయకట్టు రెండు కలిపితే 40 లక్షల పైచీలకు ఎకరాలకు నీళ్ళిచ్చే ఒక బృహత్తరమైన తెలంగాణని సస్యశ్యామలం చేసే ఒక బృహత్తరమైన ఆలోచన కాళేశ్వరం. మరి దీన్ని కూడా కేవలం ఎప్పుడు చెప్తుంటారు పెద్దలు, ప్లాన్ ఏ ఉండాలి, ప్లాన్ బి ఉండాలి అని. అంటే ఒకవేళ ఒకటి విఫలమైనా నెక్స్ట్ ప్రత్యామ్నాయం కూడా ఉండాలని చెప్తారు. అదే పద్ధతుల్లో చాలా ఆలోచనతో తెలివిగా ఇంజనీర్లు అందరూ కూర్చొని అహోరాత్రులు శ్రమించి డిజైన్ చేసిన ప్రాజెక్టు, ప్లాన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇది మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ అని మీకు తెలుసు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే ఎత్తిపోయాల్సిన అవసరం కూడా లేదు. ప్రతిసారి మేడిగడ్డ నుంచే నీళ్లు ఎత్తి ఆల్ ద వే కొండపోచమ్మ సాగర్కి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కడెం ప్రాజెక్ట్ నుంచి కనుక ఓవర్ఫ్లో వచ్చి ఎల్లంపల్లికి వస్తే అక్కడి నుంచే నీళ్లు తీసుకోవచ్చు. లేదా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి డైరెక్ట్గా ఒకవేళ వరద వస్తే ఫ్లడ్ ఫ్లో ద్వారా మిడ్ మానేర్ నుంచి లిఫ్ట్ చేయొచ్చు. ఈ రెండూ జరగని పక్షంలో ఎప్పటికీ పెరీనియల్ సోర్స్గా కిందికి నీళ్లు పోతా ఉన్నాయి 88 మీటర్ల స్థాయి కాబట్టి అక్కడి నుంచి అవసరమైతే మరి మేడిగడ్డ నుంచి కూడా ఎత్తిపోసుకునే ఒక సౌలతు, ఒక సౌలభ్యం ఆనాడు ఈ ప్రాజెక్టులో ఇమిడి ఉన్నాయి. అంటే 3 రకాలుగా నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు. కడెం నుంచి ఓవర్ఫ్లో వస్తే